అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. డయాబెటీస్ లో కూడా 2 టైప్స్ ఉన్నాయి కదా, లైక్ చిన్నప్పుడు టైప్ 1 లో ఉన్న వాళ్ళకి కూడా ఇవి వర్క్ చేస్తాయా? ఇప్పుడు అంటే టీన్స్ లో, చైల్డ్హుడ్ లో టైప్ 1 వస్తుంది. డిపెండ్ ఆన్ టైప్ 1 అండ్ టైప్ 2 అండి. బేసికల్లీ వస్తారా అలా పేషెంట్స్ ఎవరైనా? అనేది అలా ఒకే రకంగా ఉంటుంది అన్నమాట అందరికి. న్యూరోపతి తోటే ప్రెసెంట్ అవుతారు, వెదర్ ఇట్ ఈస్ టైప్ 1 ఆర్ టైప్ 2 ఏదైనా సరే. సో మనకి డయాబెటీస్ రావడానికి కారణాలు అయ్యి టైప్ 1 టైప్ 2 అనేది, బట్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఉండేది ఒకటే. ఓకే, అంటే టైప్ 1 కి కూడా సేమ్ వీళ్ళకి ఏముంటుంది అలాగే ఉంటుంది. అంటే ఆ ప్రాబ్లం అంటే మనం వీఆర్ ట్రీటింగ్ దట్ ప్రాబ్లం. డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ అంతే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది. మోర్ ద డయాబెటీస్ డ్యూరేషన్, మోర్ కాంప్లికేషన్స్. అలా పేషెంట్స్ ఎవరైనా వచ్చారా, లైక్ టీన్ లో గానీ? లక్కీలీ వి హావ్ నాట్ సీన్ ఎనీవన్. ఓకే ఓకే. క్యాన్సర్ గురించి అడిగారు కదా, క్యాన్సర్ గురించి క్యాన్సర్ పెయిన్ అనేది మనం బోన్ కి పాకితేనే ఆ పెయిన్ వస్తుంది, బోన్ పెయిన్ వస్తుంది. ఓకే, అప్పుడప్పుడు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అక్కడ కడుపు పెయిన్ వస్తుంది. సో దానికి పెయిన్ రిలీఫ్ అనేది సీలియాక్ ప్లెక్సస్ బ్లాక్ అది ఇస్తాము. సీలియాక్ ప్లెక్సస్ బ్లాక్ అని ఇస్తాం. అది సియామ్ గైడెడ్ కానీ, అల్ట్రాసౌండ్ గైడెడ్ కానీ, సిటీ గైడెడ్ కానీ, దాని ఏదైతే ఆ సీలియాక్ ప్లెక్సస్ ఉందో అక్కడ డ్రగ్ డిపాజిట్ చేస్తే మీకు పెయిన్ రిలీఫ్ వస్తుంది. మన ఇది మోస్ట్ కామన్ క్యాన్సర్స్ నేను చెప్పేది. తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్ బోన్ వర్క్ పాకిందంటే వాళ్ళకి అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. సో వాళ్ళకి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అలాంగ్ విత్ పెయిన్ మెడికేషన్స్ విల్ హెల్ప్. మోస్ట్ ఆఫ్ ద టైం అంటే ఈ క్యాన్సర్స్ వాళ్ళకి మనం స్టేజ్ వైజ్ గా పోవాలి. సో కొంచెం ఫస్ట్ ఓరల్ మెడికేషన్స్ ఇస్తాం, లైక్ పారాసిటమాల్, సింపుల్ మెడ్, అల్ట్రాసెట్, ట్రామడాల్ అని ఇస్తాం. సో దాంతో తగ్గలేదంటే ఇక నెక్స్ట్ స్టెప్ కి పోతాం. ఓపియాయిడ్ ప్యాచెస్ అని ఉంటాయి, ఫెంటనిల్ ప్యాచెస్ అని ఉంటాయి, బ్రూఫినాఫిన్ పెయిన్ ప్యాచెస్ అని ఉంటాయి. ఓకే, సో దీంతో కూడా తగ్గలేదు అంటే దెన్ నెక్స్ట్ స్టెప్ ఈ ప్రాపర్ ట్రీట్మెంట్ డిపెండింగ్ అపాన్ ద క్యాన్సర్ టైప్ అన్నట్టు. సో ఇప్పుడు నార్మల్ గా కొంతమంది పేషెంట్స్ కి నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత కూడా పెయిన్ వస్తూ ఉంటుంది కదా. సో హౌ దే వాట్ యు సజెస్ట్ ఫర్ దెం, లైక్ హౌ దే వాట్ దే ఆస్క్? నీ రీప్లేస్మెంట్ అనేది వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ సర్జరీ అండి. ఓకేనా, బట్ కొంతమందికి ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఫిజియోథెరపీ చేసినప్పుడు చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది, కొంతమందికి అసలు పెయిన్ ఉండదు. ఓకే, అంటే దే డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. అంటే ఆపరేషన్ చేసిన వెంట నుంచి నడిచేస్తారు, ఆ డే 1 నడిపిస్తాము ఆపరేషన్ చేసిన రోజే. అలా కొన్ని రోజులు ఫిజియోథెరపీ చేయించుకోమంటాం, ఎందుకంటే ఆ స్టిఫ్నెస్ అనేది ఏది రాకుండా. కొంతమందికి ఏంటంటే ఫిజియోథెరపీ అనేది భయం ఉంటుంది, కొంతమంది ఏంటంటే టైట్ గా అయిపోతాయి వాళ్ళ కాళ్ళు ఇవన్నీ. సో వీళ్ళకి ఏంటంటే మనం ఆర్ఎఫ్ చేయొచ్చు అనమాట. ఆర్ఎఫ్ చేస్తే ఏంటంటే ఆ టైట్నెస్ పోతుంది అండ్ దట్టు ఆ ఫ్రీనెస్ వచ్చింది. ఫిజియోథెరపీ చేయించుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో అది అందరికి అవసరం లేదు. అంటే కొంతమందికి పిన్ పాయింటెడ్ గా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నీ రీప్లేస్మెంట్ బాగా టైట్ గా ఉంటుంది, కాళ్ళు నొప్పులు వస్తుంది, ఫిజియోథెరపీ చేయించుకుంటే భయం వస్తుంది, ఇలా అనే వాళ్ళకి ఈ ప్రొసీజర్ రికమెండ్ చేయొచ్చు అనమాట.